పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే జగదీశ్వరి సహకారంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారులు సంయుక్తంగా మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు 24 ప్రైవేటు కంపెనీలు రావడం జరిగిందన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలను నిర్వహిస్తుందన్నారు. అలాగే విద్యార్థులకు, మహిళలకు కుటుంబ మిషన్లు తదితర ఉపాధి అవకాశాలపై కలెక్టర్ అవగాహన కల్పించారు. కొంతమంది మహిళలకు ఎమ్మెల్యే జగదీశ్వరి, కలెక్టర్ శ్యాంప్రసాద్ కుటుంబ మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సాయి కృష్ణ చైతన్య, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తదితర అధికారులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా మీరు మీ బయోడేటా ఫామ్ ని ఇక్కడ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా అంటే చిన్న చిన్న షాపుల్లో పని చేస్తూ ఉండడం వల్ల మనకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కడైతే అనుకూలంగా దగ్గర ఉన్న వాటిలో మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకు సాలూరు ఉంది, దాని తర్వాత పార్వతీపురం, తర్వాత విజయనగరం, విశాఖపట్నం, ఇలాగా అనేక రకాల కంపెనీల్లో కూడా జాబ్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఇవన్నీ కూడా చూసి మొత్తం ఎక్కడెక్కడైతే దేనికి ఏ పోస్టింగ్ అని చెప్పి మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇంతవరకు మీరు ఖాళీగా ఉండి టైం మొత్తం వేస్ట్ అవుతుంది. కాబట్టి టైం మనకి ఉన్నప్పుడే మనం సర్దిద్దుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఎవరెవరైతే కంపెనీల నుండి వచ్చినటువంటి 24 కంపెనీలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనలో ఎక్కువ జాబ్స్ లేక అలాగే ఉండిపోయిన పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మీకు అక్కడ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది ఒకసారి మీరు ఆలోచించి జాబ్ లో జాయిన్ అవ్వండి అనేసి మీకు అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏదో మనం పని చేసుకుంటే మనకి దాని మీద ఎక్స్పీరియన్స్ అంటూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని నేను మీకు అందరు కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే మన కోసం, మన భవిష్యత్ కోసం మీరు ఒక్కసారి ఆలోచించండి. మరి మీరందరూ కూడా ఈ ఏవైతే మన కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలతో మరి మీరందరూ కూడా కమ్యూనికేషన్ అయ్యి మీకు ఏ విధమైన జాబు అక్కడ ఉందో, ఆ కంపెనీలో ఉందో దాన్ని బట్టి మీరు చేరాలని మీకు అందరికీ మరి వేరే విధంగా అనుకోకండి. జాబ్ ఉంటేనే, ఏదో ఒక చిన్నదో పెద్దదో జాబ్ ఉంటేనే మనకి విలువ, గౌరవం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను మీకు అందరికీ కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. మీరు అందరూ కూడా జాబ్ లో జాయిన్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముద్రా లోన్ కానీ లేదంటే మన ఐటీడీఏ నుంచి వచ్చే లోన్స్ కానీ తీసుకొని మనం స్వయం కృషితోటి ఏదైనా ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకొని అన్నా సరే పైకి ఎదగచ్చు. సో మీకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మన ఇక్కడ జిల్లా మంత్రి గారు కానీ ట్రైబల్స్ డెవలప్మెంట్ మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా మన విప్ గారు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా మీరు ఎలాగైనా సరే మాకు ట్రైబల్ స్టూడెంట్స్కి ఏదైనా మంచి ఉద్యోగ అవకాశాల మీద ఎక్కువ దృష్టి పెట్టండి అని చెప్పారు. అందుకని ఎక్కువ ఇక్కడే జాబ్ మేళాస్ ప్రతి నెలకు ఒక్కసారి మనం ఇక్కడ జాబ్ మేళాస్ పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఇంకా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి జీవితంలో బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గారికి మరియు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయి కృష్ణ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. అండ్ ఇక్కడ ఉన్నటువంటి నౌజవాన్, యువక, మై డియర్ స్టూడెంట్స్ అందరికీ కూడా బెస్ట్ విషెస్. మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఇప్పటి వరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు మనం కండక్ట్ చేయడం జరిగింది. చాలా చోట్ల మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. చాలా మంది యూత్ కూడా వస్తున్నారు, ఎన్రోల్ చేయించుకుంటున్నారు. కానీ జాయిన్ అయ్యేటప్పుడు కొంత 50% దాకా ఫిల్టర్ అయిపోతున్నారు. కొంతమంది జాయిన్ అవుతున్నారు, కొంతమంది అక్కడ వాతావరణ పరిస్థితులు నచ్చక వచ్చేయడం కానీ, లేకపోతే పూర్తిగా డిస్క్రిప్షన్ తెలియకపోవడం కానీ, లేదంటే ఫోన్ నెంబర్స్ తప్పుగా ఇవ్వడం వల్ల కొంతమంది టర్న్ అవుట్ అవ్వట్లేదు. బట్ ఎనీవే ఈ జాబ్ మేళాస్ ఇలాంటివి నిర్వహించడం వల్ల మనకి మనం ఎక్కడ ఉన్నాము, మనకి ఏమన్నా స్కిల్స్ కావాలా అనేది ఒకటి తెలుస్తుంది. అంటే కంప్యూటర్స్ మీద మనకు అవగాహన పెరగాల, ఇంగ్లీష్ మీద పట్టు రావాలా,